ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, సదా పరిశీలన చేసుకోండి. ఎంత సమయం, ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై రాజ్యం చేస్తున్నారో అని. మనసు, బుద్ధి, సంస్కారాలు స్వరాజ్యంలో ఉన్నాయా లేవా అని సదా పరిశీలన చేసుకోమంటున్నారు బాబా. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? సదా పరిశీలన చేసుకోండి. ఎంత సమయం, ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై మనసు, బుద్ధి, సంస్కారాలపై ఇప్పుడు అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారంగా ఈ సంగమయుగం యొక్క ఒక్క జన్మలో సదా అధికారిగా కాకపోతే ఏమవుతుంది? 21 జన్మలు ఏ విధంగా రాజాధికారిగా అవుతారు అని బాబా అడుగుతున్నారు. ఈ సంగమయుగంలో ఈ ఒక్క జన్మ పరమాత్మ పాలనకు, పరమాత్మ చదువుకు, పరమాత్మ శ్రీమతం అనుసారంగా రాజాధికారిగా అవ్వకపోతే మరి 21 జన్మలు ఏ విధంగా రాజాధికారిగా అవుతారు? అవరు కదా, లెక్క ఉంది కదా. ఈ సమయం యొక్క స్వరాజ్యం అంటే స్వయానికి రాజుగా అవటం ద్వారానే 21 జన్మలు గ్యారెంటీగా రాజుగా అవుతారు. నేనెవరు, మరి ఏ విధంగా అవుతాను? ఇలా వర్తమానం యొక్క అధికారం ద్వారా మీ యొక్క భవిష్యత్తు స్వయమే తెలుసుకోవచ్చు. నేనెవరు, మరి ఏ విధంగా అవుతానన్ని విషయాన్ని మీ యొక్క వర్తమానం ద్వారా మీ భవిష్యత్తునే తెలుసుకోవచ్చు అంటున్నారు బాబా. అంటే మన యొక్క దీన్ని బట్టి మన భవిష్యత్తుని తెలుసుకోవచ్చు అంటున్నారు బాబా. మనం ఏ విధంగా ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం, ఎంతవరకు స్వరాజ్యంలో ఉన్నాం, ఎంతవరకు కర్మేంద్రియాలు జయిస్తున్నాం, ఎంతవరకు పరమాత్మ పాలనకు, పరమాత్మ ప్రేమకు, పరమాత్మ శ్రీమతానికి రాజాధికారిగా ఉన్నాం. ఇవన్నీ మీరు వర్తమానంలో చూసుకొని భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు బాబా. ఓం శాంతి.